వెల్కమ్ వ్యూవర్స్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్కి వచ్చే వాళ్ళకి రకరకాల డౌట్స్ ఉంటూ ఉంటాయి. లైక్ బేసిక్ డౌట్ ఏంటి అంటే, నాకు ఇక్కడ హెయిర్ లైన్ వెనక్కి వెళ్ళింది, నేను ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటున్నాను, ఈ వెనకవి పోతాయా, ఈ ట్రాన్స్ప్లాంట్ చేయడం వల్ల వాటిని కూడా కాపాడుకోవచ్చా అని. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి మనం ప్రొసీడ్ అవుతున్న బేసిక్ కారణం ఏంటి? ఇక్కడ ఉండాల్సిన లైన్ వెనక్కి జరిగిపోయింది, బట్టతల వ్యవహారంగా మారింది కనుక ఎంతవరకు పోయిందో అంతవరకు కొన్ని న్యూ హెయిర్ని అక్కడ అమర్చుకోవడానికి వెనక ఉన్న కుదుళ్ళని తీసి పెడుతున్నాం. లేని చోట పెడుతున్నామే కానీ ఆల్రెడీ వెనక వైపు కొద్దో గొప్ప ఉన్న హెయిర్కి మనం ఎటువంటి ట్రీట్మెంట్ చేయట్లేదు. అక్కడ కేవలం ట్రాన్స్ప్లాంట్ ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము, గ్రాఫ్ట్స్ని, రూట్స్ని. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనే మెథడ్తో మీరు ఫర్ ఎవర్ ఈ పెట్టిన వాటితోనే వెనక హెయిర్ కూడా కాపాడబడుతుంది అనే అపోహలో ఉండకూడదు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి పెట్టిన హెయిర్ చక్కగా నార్మల్ హెయిర్ లాగానే మనం తలస్నానం చేయొచ్చు, హెయిర్ కట్ చేసుకోవచ్చు, గుండు చేసుకోవచ్చు, డై చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. అయితే ఇది ఏ కారణం చేత మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్నాము అనే దాన్ని బట్టి ఫర్దర్గా వెనక హెయిర్ ఉంటుందా, దానికి ఏమైనా ట్రీట్మెంట్స్ కావాలా అనేది డిసైడ్ అవుతుంది. నాకు కొంచెం ఫోర్ హెడ్ ఎక్కువే, నాకు కొద్దిగా ముందుకి హెయిర్ లైన్ జరుపుకుందాం అనిపించింది, నేను ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్నాను. ఇది బట్టతల వ్యవహారం కాదు కనుక నేను ఫర్దర్గా ఈ వెనక లేదా మిగిలి ఉన్న హెయిర్ కోసం ఏ ట్రీట్మెంట్ తీసుకోని అవసరం లేదు. అదే బట్టతల వల్ల నాకు ఇది వరకు ముందు దాకా ఉండేది, ఇప్పుడు వెనక దాకా సగం దాకా హెయిర్ పోయింది, మాడు భాగం కనబడిపోతోంది, గ్రేడ్ 3 అంటూ ఉంటారు, మేల్ రిసీడింగ్ లైన్ అంటారు. ఈ రిసీడింగ్ లైన్ అయిపోయినప్పుడు అక్కడ పాతలాగానే హెయిర్ లైన్ అమర్చుకోవాలంటే ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటాం కదా, చేసుకున్నాక మిగిలింది కూడా మనం ఒకవేళ ట్రాన్స్ప్లాంటేషన్ చేయకపోతే పోతుంది కూడా. సో దాన్ని పోకుండా వీలైనన్ని సంవత్సరాలు కాపాడుకురావాల్సిన బాధ్యత కూడా మనపైనే ఉంటుంది. సో హెయిర్ థిన్ అవుతూ 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 నిదానంగా బాల్డింగ్ అవుతూ ఉంటుంది. సో హెయిర్ థిన్నింగ్ స్థాయిలో ఉన్నప్పుడు రెగ్యులర్ ట్రీట్మెంట్స్ లైక్ పిఆర్పి, జిఎఫ్సి, స్టెమ్ సెల్స్, ఎగ్జోజోమ్స్ ఇటువంటివి వాడి వాటి లైఫ్ని మనం పెంచుకోవచ్చు. కానీ ముందు ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడం వల్ల వెనక వాటిని మనం కాపాడలేము, పెట్టినవి ఉంటాయి అంతవరకే. సో మిగిలిన వాటికి మరి ఏమేం చేయాలి అంటే డిపెండ్స్ ఆన్ గ్రేడింగ్ అండి. బేసిక్గా చేయాల్సింది ఏ హెయిర్ ట్రీట్మెంట్ అయినా సరే ముందు బట్టతల వ్యవహారం అయితే డిహెచ్టి బ్లాకింగ్ చెయ్యాలి. డిహెచ్టి అనే హార్మోన్ని రూట్స్ని అటాక్ చేయకుండా మనం ఒక వారధి కట్టాలి, ఆ వారధే మినాక్సిడిల్. ఈ డిహెచ్టి అనే హార్మోను మన కుదుళ్ళని రోజు రోజుకంటే ఒక 10% ఈ నెల, వచ్చే నెల ఇంకొక 20% అలా అటాక్ చేస్తూ మొత్తం బట్టతల వ్యవహారాన్ని గ్రేడుల వారీగా పెంచుతూ ఉంటుంది. సో ఎంత త్వరగా డిహెచ్టిని, రూట్స్ని అటాక్ చేయకుండా మనం కాపాడుతామో అంత ఎక్కువగా మనం మిగిలిన నేటివ్ హెయిర్ని కాపాడుకోగలం, అన్ని సంవత్సరాలు మనం కాపాడుకోగలం అని అర్థం అన్నమాట. సో ట్రాన్స్ప్లాంటేషన్ అయినాక మరి పిఆర్పీలు ఇవన్నీ కావాలా అంటే ముందు డిహెచ్టి బ్లాకర్స్లో ఫినస్ట్రాయిడ్, అలాగే మినాక్సిడిల్ ప్లస్ ఫినస్ట్రాయిడ్ టాపికల్ సొల్యూషన్స్, ఓరల్ మెడికేషన్స్ కావచ్చు, టాపికల్గా పెట్టే సీరమ్స్ లాగా కూడా కావచ్చు, వీటిని వాడుతూ ఉంటారు. ఇది కంపల్సరీ. ఎందుకంటే ముందు ఇంకా నెక్స్ట్ లెవెల్స్ గ్రేడింగ్కి మారకుండా దాన్ని వెనక్కి రావాలి, అట్లీస్ట్ ఇదే స్థాయిలో పాజ్ చేయగలగాలి కొంతకాలం. కనుక ఇవి డిహెచ్టి బ్లాకర్స్ని ఖచ్చితంగా వాడాల్సిందే. ఇందులో ఏమాత్రం నెగ్లిజెన్స్ అనేది పనికిరాదు. ఎందుకంటే ఇది ఎప్పుడైతే డిహెచ్టిని బ్లాక్ చేయడం ఆపుతామో మళ్ళీ యథావిధిగా ఒక్కొక్క రూట్ బలైపోతూ ఉంటుంది, అతి త్వరగా మనం నెక్స్ట్ గ్రేడ్ ఆఫ్ బాల్డింగ్కి షిఫ్ట్ అయిపోతాం. సో ఎంత బాగా కన్సిస్టెంట్గా మినాక్సిడిల్, ఫినస్ట్రాయిడ్ వాడగలమో దాన్ని బట్టే మీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ హెయిర్ లేదా హెయిర్ ట్రీట్మెంట్స్కి వెళ్ళాలా వద్దా అనేది డిసైడ్ అవుతుంది. సో డిహెచ్టిని బ్లాక్ చేశాక మీ బ్లడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది చూసుకోవాలి. ఏమైనా హార్మోనల్ ఇష్యూస్ ఎదురవుతున్నాయా? మగవాళ్ళలో జనరల్గా థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఇష్యూస్ ఉంటూ ఉంటాయి ఈ బట్టతల ఎర్లీ ఏజ్లో వచ్చే వాళ్ళకి. అదేమైనా ఉందా? టెస్టోస్టెరాన్ యాక్టివిటీ మరీ లోగా లేదా మరీ హైగా ఏమన్నా ఉందా? టెస్టోస్టెరాన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఫ్రీ రాడికల్స్గా మారడం కూడా ఎంతో సమయం పట్టదు, ఎక్కువ డిహెచ్టి ఫార్మేషన్కి కూడా లీడ్ చేస్తుంది. సో టెస్టోస్టెరాన్ని చెక్లో పెట్టుకోవడం, వీలైతే సీరం డైహైడ్రో టెస్టోస్టెరాన్ హార్మోన్ చెక్లో పెట్టడం కూడా అవసరము. ఇవన్నీ టెస్టులు చేయించుకోవాలి. అలాగే మినరల్ అండ్ వైటమిన్ టెస్ట్ కూడా జనరల్గా హెయిర్ టెస్ట్ ప్యాకేజెస్ అని ఉంటూ ఉంటాయి, వాటిల్లో చేస్తారు. ఇవన్నీ చేయించుకున్నాక
ఏ సప్లిమెంట్ అవసరము, ఏ డైట్ అవసరము, లైఫ్ స్టైల్ ఇప్పుడున్న దానికి నేను ఏమైనా మార్చుకోవాలా, లైక్ స్లీప్, స్ట్రెస్, ఫుడ్ స్పెషల్గా ఏమైనా మార్చాల్సిన అవసరం ఉందా, బాడీ డీటాక్సిఫికేషన్ ఏమైనా అవసరమా, ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉండి ఈ బట్టతల వ్యవహారాన్ని ఇంకాస్త ఫాస్ట్ ఫార్వర్డ్ మోషన్లో తీసుకెళ్తున్నాయా, ఇవన్నీ గమనించుకోవాలంటే బ్లడ్ టెస్ట్ తీసుకోవాలి. మీరు సంప్రదించిన డాక్టర్ ఖచ్చితంగా డైట్, స్లీప్, ఇతరత్ర లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ని మీతో కంపల్సరీగా చర్చించాలి. ఇవన్నీ కూడా కన్సల్టేషన్లో ఒక పార్ట్ అయినప్పుడే మీకు సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్ ఉంటాయండి చెప్పాలంటే. అంటే మనం ఏం చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము అనేది మన క్లారిటీతో మనం చేసుకోగలిగితే కనుక మీరే చేసుకుంటారు. మాటిమాటికి ట్రీట్మెంట్స్కి తిరగాల్సిన అవసరం కూడా ఎక్కువగా ఉండదు. మరి వర్స్ట్ కేసులో ట్రీట్మెంట్స్ని అప్రోచ్ అవ్వచ్చు, కానీ చిన్న చిన్న వాటికి కూడా పరిగెత్తాల్సిన అవసరం ఉండదు. సో క్లియర్గా మీ డాక్టర్ని మీకున్న డౌట్స్ని మీరు అన్నీ అడిగి తెలుసుకోండి. ముఖ్యంగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేవి హెయిర్ గ్రోత్లో చక్కటి ప్రాముఖ్యతను వహిస్తాయి. సో దీని ప్రకారంగా, ఈ బ్లడ్ టెస్ట్ ప్రకారంగా సప్లిమెంట్స్, సీరమ్స్ సజెస్ట్ చేస్తారు. ఇది బేసిక్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అండి. వీటి తర్వాతనే మనం ఉన్న స్థితిని బట్టి, బ్లడ్ టెస్ట్ని బట్టి నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏమైనా అవసరమా. ట్రీట్మెంట్స్లో భాగంగా జిడ్డు నుంచి మొదలవుద్దండి. బట్టతల అయిపోతున్నప్పుడు మాడంతా జిడ్డుగా అయిపోవడము, ఊరికి ఈరోజే తల కడుగుతున్నాను రేపటికి జిడ్డు అయిపోతుంది అంటూ ఉంటారు. ఇటువంటివి చిన్న చిన్న కన్సర్న్స్ని కూడా అటెండ్ అవుతూ మీకు మెడికేటెడ్ యాంటీ డాండ్రఫ్ సొల్యూషన్స్ కొన్ని చెప్తూ ఉంటారు. వీటిని ఎలా వాడాలి, ఎంతసేపు పెట్టాలి, ఇదొక కన్సల్టేషన్లో ఒక పార్ట్ అవ్వాలి. దీని తర్వాత ట్రీట్మెంట్ ఓరియంటెడ్గా ఏమైనా అవసరమా చూసే ముందు డిహెచ్టీ బ్లాకర్స్ని ఫస్ట్ ఇచ్చారా చూసుకోండి. ఈ డిహెచ్టీస్ ఇవన్నీ బ్లాక్ అవ్వడానికి మీకు కనీసము ఒక 30 days to 60 days టైం అయితే ఇవ్వాలి. ఈ 2 monthsలో మీకు ఎంత డిఫరెన్స్ వచ్చింది, ఎంత బెటర్గా ఉంది, ఫాల్ ఎలా ఉంది అనేది చూసి నెక్స్ట్ గ్రోత్ మనం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి పిఆర్పీలు కానీ, జిఎఫ్సీలు కానీ, స్టెమ్ సెల్స్ కానీ, ఎగ్జోజోమ్స్ ఇవన్నీ కూడా ట్రీట్మెంట్స్ బోల్డ్ ఉంటాయండి. డోంట్ వరీ, బట్టతల అయిపోతుందని కంగారు పడకండి. సైన్స్ చాలా అడ్వాన్స్డ్ అయింది, బోల్డ్ టెక్నాలజీస్ వచ్చినాయి. వర్స్ట్ కేసులో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్తాం. అది ధైర్యంగా గుర్తుపెట్టుకొని ధైర్యంగా ఉండండి. సో ట్రాన్స్ప్లాంటేషన్ ఒకసారి చేసుకుంటే సరిపోతుందా అంటే, ఒకసారి చేసుకున్నాక వెనక హెయిర్ని ఎంత బాగా కాపాడుకోగలం ఇప్పటిదాకా చెప్పిన ఈ ఆప్షన్స్తో అనేదాన్ని బట్టి సెకండ్ ఫేజ్ మనకు ట్రాన్స్ప్లాంటేషన్ అవసరమా, ఇవి కూడా పోతే అనేది మన ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుందండి. మేజర్గా పెళ్ళైపోయి పిల్లలు అయిపోయాక చాలామందికి ఇంట్రెస్ట్ ఉండదు. ఐఎమ్ ఓకే, పెళ్ళి కోసమో కెరియర్ కోసమో నేను చేయించుకున్నాను హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, ఉన్నదాన్ని మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది అని కొంతమంది అనుకుంటారు. కొంతమందికి జుట్టు మీద ఇష్టం ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా వెనక నేటివ్ హెయిర్ పోయినప్పుడు కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మళ్ళీ రిపీట్ చేసుకోవచ్చు. సో మనకి హెయిర్ ఫాల్ అవుతుందా, హెయిర్ థిన్నింగ్ అవుతుందా, లాస్ అవుతుందా, బాల్డింగ్ అవుతుందా, ఏ గ్రేడ్లో ఉన్నాం. ఒకవేళ అది బాల్డింగ్ అయితే ఇంకా ఎన్నాళ్ళు మనం ఏమీ చేయకుండా ఈ హెయిర్ని ఇట్టే కాపాడుకోగలము, ఇలా స్టేజ్ వారీగా ఆలోచించుకొని మీరు నిర్ణయం తీసుకోండి. సో అందుకు తగ్గ కన్సల్టేషన్లో ఓపిక, మనీ మైండెడ్గా లేని క్లినిక్స్ మనకి చక్కటి సొల్యూషన్స్ని ప్రొవైడ్ చేయగలవు. అలాంటి క్లినిక్స్లో ఒకటే క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్. ఇక్కడ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్, కాస్మెటాలజీ ట్రీట్మెంట్స్, డెంటల్, మెంటల్ హెల్త్ సంబంధించిన ట్రీట్మెంట్స్, అలాగే ఫిజియోథెరపీ, ప్లాస్టిక్ సర్జరీస్ ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. సో మన బ్రాంచెస్ వచ్చేసి హైదరాబాద్ అండ్ విజయవాడలో ఉన్నాయి. కింద మన కమెంట్ సెక్షన్లో నేను మీకు కమెంట్స్కి రెస్పాండ్ అవుతూ ఉంటాను. సో క్వైరీస్ ఏమైనా ఉన్నా, కమెంట్స్ ఏమన్నా ఉన్నా, లేదా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఈ ట్రీట్మెంట్స్ గురించి లేదా పైన మాట్లాడిన టాపిక్ గురించి అంటే ప్లీజ్ మెన్షన్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ రెస్పాండ్ టు యువర్ కమెంట్స్. 1 రోజు 2 రోజులు లేట్ అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా నేను రెస్పాన్స్ ఇస్తాను. వీలుంటే మీకు బట్టతల సమస్యలు కానీ, ప్లాస్టిక్ సర్జరీకి వెళ్ళాల్సిన సమస్యలు కానీ ఏమైనా ఉంటే అప్రోచెస్ ఎట్ క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్. థ్యాంక్ యూ.